హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఈరోజు లేటమే చాలా లేట్గా అయితే లేసానండి. 7కి అయితే లేసాను. ఫస్ట్ అయితే ఇంట్లో పనులు అయితే చేసుకున్నానండి. కసూట్ చేసి మాపైతే పెట్టేశాను. అయితే పిల్లల కోసం అయితే ఈరోజు సింపుల్గా కొంచెమే పిల్లలిద్దరికే ఇక్కడైతే క్యారెట్ వేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. మా కోసం అయితే రాగి జావ అయితే చేస్తాను. ఈ ఉప్మా అయితే ఏం చేసేసి స్నానం అయితే చేసేసుకొని పూజ అయితే చేసుకుంటానండి. ఈరోజు మా వర్కర్స్కి అయితే లీవ్ అండి. ఈరోజు అయితే ఇక్కడ బెంగళూరులో వాళ్ళైతే ఇక్కడున్న వాళ్ళు బీహార్లో అటు వాళ్ళ సైడ్ ఉన్న ఈరోజైతే ఇక్కడ విశ్వకర్మ పూజని చేసుకుంటారండి. ఈరోజైతే అందరికీ హాలిడే. పూజ అయితే చేసుకొని ప్రశాంతంగా తిని ఈరోజైతే లీవ్ అయితే తీసుకుంటారు. సో మా హస్బెండ్ కూడా అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంటి దగ్గర ఉంటారు, మళ్ళీ ఏమన్నా సైడ్కి వెళ్తారు, తెలీదు, విజిట్ కోసం. మావన్నీ కూడా ఈరోజు ఇంట్లోనే ఉంచి పూజకు పోతామన్నాడు. వర్కర్ రూమ్లో అయితే పూజ చేస్తారండి. ఉంచు ఇక్కడే వాడిని ఈరోజు తీసుకెళ్తానన్నాడు. ఎందుకులే మధ్య వాడు ఒకరోజు ఇంట్లో ఉన్నాడంటే మళ్ళీ రేపు స్కూల్కి పోడు, అలాగే మధ్యాహ్నానికి వచ్చేది కదా ఏముంది అనేసి పంపిస్తారండి స్కూల్కి. నేను స్నానం చేసి తర్వాత వాళ్ళైతే లేపుతాను. అంతలో వాళ్ళకి స్నాక్స్ పెట్టి బాటిల్కి నీళ్ళు పోసి ఇవన్నీ రెడీ పెట్టి అయితే వాళ్ళను లేపుతాను. మా హస్బెండ్ కూడా స్నానం చేస్తున్నారండి. మా హస్బెండ్ కూడా స్నానం చేసేసి వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళ పూజకు కావాల్సిన సామాన్లు, స్వీట్స్ అవన్నీ అయితే తీసిచ్చి అయితే వస్తారు. చూస్తూ ఉండండి. ఇదిగోండి పొడి అయితే ఉప్మా అయితే చేశానండి. ఇంట్లో ఏం వేయలేదు, ఓన్లీ పోపు గింజలు వేసి క్యారెట్ అయితే చేశాను. మిరపకాయలు వేసినా కారం అని తినరు, కరివేపాకు వేసినా తీసి పక్కన వేస్తారు. అందుకనేసి ఇలా సింపుల్గా అయితే ఏం వేయకుండానే చేశానండి. చాలా పొడిగా అయితే వచ్చింది. హలో మేడం గారు, లేయాలి. శ్రీహాన్, కన్యా, లేయాలి. లేయి స్నానం చేపిస్తా. చిన్నయ్య మేడం లేయి. హలో బేబీ, ఇద్దరు చాలా నైట్ తొందరగా పడుకోమంటేనే పడుకోరు ఇద్దరు. లే దొంగ లేయాలి. ఈరోజు నాన్న వస్తాడు వదిలిపెట్టానికి బండి మీద. ఈరోజు నాన్న సైట్ పోలా, ఇంటి దగ్గర ఉన్నాడు. నీకు రాగి జావా ఈరోజు చేసేది. నీకు రాగి జావా వస్తుందే లే. రాగి జావా కాదు, క్యారెట్ వేసి బాగా ఉప్మా చేసినారా, సేమియా ఉప్మా. మ్యాగీ లాగా చేసిన. మ్యాగీ ఎవరికి మ్యాగీ ఇష్టం? ఎవరికి ఇష్టం? అబ్బికా నీకా నాని మ్యాగీ తింటావా? తింటావా కొడుక? చిన్ని కొడుక ఇది. లేయాలి, ఇంకా టైం ఎంత అయింది అనుకున్నావు? 8 అయింది. మీ స్నానాలు చేసి, డ్రెస్సింగ్ వేసి, తినేసి, మీకు సాక్స్లు వేసి షీ వేసి, నువ్వు బొట్లు పెట్టి, ఆడపిల్లలకు బొట్లు పెట్టుకొని రాత్రి బొట్లు పెట్టించుకున్నాడు. ఇంద్ర యాన ధ్యాంతే శస్త్రప్రజ్ఞ ప్రతిష్ఠితః. తాబేలు తన అవయవములు లోనికి మూసుకున్నట్లు ఏనుడు తన ఇంద్రియములను క్యారెట్ మొత్తం మా ఫ్రెండ్స్ అయితే వెళ్తుందండి. మొత్తానికి మా వాడైతే ఈరోజు గోల పెట్టేశాడు, ఇంకా స్కూల్కి పోడంట. మా ఫ్రెండ్ తినే పోతుంది. ప్రణతి, నాన్న ಬೇಕಾ ಅಮ್ಮ ಬೇಕಾ? ನಾನ ಬರ್ಬೇಕಾ ಅಮ್ಮ ಬರ್ಬೇಕಾ? ನಾನೇ ಬೇಕು. ನಾನು ಬೇಡ, ನಿನಗೆ ಬೇಡ? ಇಬ್ರು ಬೇಕಾ? ಇಲ್ಲ, ಒಬ್ರೇ ಕೇಳಿ. ನಾನಾ ನೇನಾ ಕೇಳಿ. ನಾನು ಬರಲ್ಲ, ಹೋಗಿ. ನಾನಾ ನೀನೇ ಹೋಗಿ. ನಾನು ಬರಲ್ಲ, ಹೋಗಿ. ನಾನು ಸ್ನಾನ ಮಾಡಬೇಕು, ಹೋಗಿ. ನಾನು ಯಾಕೆ ನಿನಗೆ? ಯಾಕೆ ನಾನು? ಸಿಹಾನೇ ಬರಲ್ವಾ? ನಾನು ಯಾಕೆ? ನೀನು ನಿಮ್ಮ ನಾನ ಹೋಗಿ, ನೀನು ನಿನ್ನಪ್ಪ. ನಾನು ಸಿಹಾನ್ ಮನೆಯಲ್ಲಿ ಇರ್ತೀನಿ. ఇంట్లో ఉందాం రాయ, ఉందామా వద్దు. మా ఫ్రెండ్ అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి. మా వాడైతే డుమ్మా కొట్టిండు, నేనైతే కలబందం అన్న మా హస్బెండ్ వేసాడు.
అది ఏర్ ఆడగడుతుండే ఒక పిల్లక తీసిపోయి కుండీలు వేసి అది ఏర్ అవుతుందా. నేను అదైతే పీకేసాను. ఇంకోటి ఉంది ఫేస్ వాష్ చేయడం అనేసి ఫేస్ వాష్ అయితే అదే ఫేస్కి అయితే అప్లై చేస్తున్నానండి. ఇలా పూసుకొని ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకొని స్నానం చేస్తే ఫేస్ అయితే మంచిగా స్మూత్గా ఉంటుందండి. లాస్ట్ టైం విలేజ్లో వాడాను. ఈ ఫేస్ వాష్లు అన్నీ ఇట్లా పండేయనండి. ఆనియన్లతోటి అలోవెరా అంటే ఇదే అన్నీ మన దగ్గర న్యాచురల్గా ఉండే, వాళ్ళు ఏయో కెమికల్స్ వేసి అంత వేస్ట్ చేస్తారు. ఇలా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి రాగి జావ అయితే చేస్తున్నానండి. నేను టేస్ట్ కోసం అయితే కొంచెం బెల్లం అయితే వేసాను. మా హస్బెండ్ అయితే పెరుగు వేసుకొని తింటారండి. నేను నార్మల్గానే తాగేస్తాను. ఉల్లిపాయలు చూడండి 2 కేజీలు తెమ్మంటే 6 కేజీలు తెచ్చిండి ఒకేసారి. ఇవన్నీ పచ్చి ఉల్లిగడ్డలండి. ఇక చీకటి గల అప్పుడే వస్తా. మేము కచ్చిపోయేది ఒకటి వేసేయాలి. మళ్ళీ కచ్చిపేస్తే మళ్ళీ పాచిపోతాయి. పచ్చి ఉల్లిపాయలు కదా పొట్ట చేస్తాడు మా వాడికి. ఆటకి అడ్డే లేరు. ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు కన్నయ్య? ఇంటికాడు నువ్వు స్కూల్కి డుమ్మా కొట్టినవు, ప్రశాంతంగా ఉన్నావు కదా ఈరోజు. మా హస్బెండ్ కూడా అయితే పూజకి అయితే వెళ్ళేశారండి. వాళ్ళకి ఈరోజు కదా రెస్ట్ దొరికింది పావం. రోజు 8 కల్లా లేసేసి 8:30 కల్లా అయితే బయలుదేరాలండి. వాళ్ళు బయలుదేరిన 9 కల్లా అయితే వర్క్లో అయితే ఏం జాయిన్ కారండి. వాళ్ళు సైట్కి పోయి వర్క్ అంతా స్టార్ట్ చేసేసరికి మినిమం 11 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. వాళ్ళు 10 కిలోమీటర్స్ పోవాలన్నా క్యాబ్ బుక్ చేసినా కొన్ని బస్సులో పోయినా కూడా 1.5 గంటన్నర ఈజీగా అయితే పడుతుందండి. 1.5 గంటన్నర 2 గంటలు పడుతుంది. ఒకరోజు దూరం సైట్ ఉంటుంది, ఒకరోజు దగ్గర సైట్ ఉంటుంది. ఇంకా దొరికినప్పుడే ఇంకా పోవాలండి. ఈరోజు రెస్ట్ దొరికింది, లీవ్ చేశాం కదా. ఇంకా సో అయితే తను తీరైతే నిద్రపోయారు. ఒక 9 వరకు అయితే నిద్రపోయారండి. ఇంకా నిద్ర లేసేసి ఇంట్లో పనులని వాళ్ళు అదే రూమ్లో అంతా క్లీన్ చేసుకొని వాళ్ళు స్నానాలు చేసి ఇంకా పూజ సామాన్ అయితే అన్నీ తెచ్చుకున్నారండి. ఫ్రూట్స్, స్వీట్స్, పూజకు కావాల్సిన పూలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నారండి. ఈరోజు ఖర్చు అంతా మా హస్బెండే. ఇంకా వాళ్ళు ఎలా పెడతారు చెప్పండి. పూజ మనం చేయించినప్పుడు మనం వర్క్ చేయించుకుంటున్నాం కాబట్టి మనమే ఇవ్వాలి. ఉదయం కానీ పూజ ఖర్చు కానీ ఈవినింగ్ డిన్నర్ ఖర్చు కానీ అంతా మా హస్బెండేనండి. అయితే ఇక్కడ పూలన్నీ తెచ్చుకొని రూమ్ నీట్గా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నారు. వాళ్ళు పనిచేస్తే వస్తువులన్నీ పక్కన పెట్టుకొని వాటికి కూడా అయితే పూజ చేసుకున్నారండి. ఇక్కడ అందరైతే 2 కంకణాలు అయితే కట్టుకున్నారు, ఎల్లో అండ్ గ్రీను. వాళ్ళైతే ఉదయం ఏం తినలేదండి. ఇంకా మధ్యాహ్నం కోసమే ఇక్కడ సేమియా అండ్ పూరి చేసుకున్నారంట. అదే తినేశారు. పూజ చేశారు కాబట్టి మధ్యాహ్నం అయితే నాన్ వెజ్ తినలేదు. సాయంత్రం అయితే నాన్ వెజ్ తిన్నారు. నేనైతే ఈరోజు సింపుల్గా అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశానండి. అన్ని వెజిటేబుల్స్ వేసి మష్రూమ్ ఉంది, మష్రూమ్ అన్నీ వేసి అయితే సింపుల్గా అయితే వెజ్ బిర్యానీ అయితే వెజ్ పలావ్ అయితే చేశారు. దాంట్లోకి అయితే పెరుగు చట్నీ అయితే చేశానండి. ఇద్దరైతే పూజకైతే వెళ్ళారండి. మా హస్బెండ్ వచ్చాక మా ఫ్రెండ్ తిక్కుడు అయితే బాక్స్ అయితే ఇచ్చి రావాలి. వాళ్ళు రోజు ఎర్లీగా లేస్తారు కదా, అందుకనేసే ఏదో కొంచెం లేట్గా లేసి మా పూజ అయితే 11 గంటలకైతే చేస్తున్నారండి. మా హస్బెండ్ కాల్ చేశారు, రండి సార్ అనేసి వెళ్ళారు. మా హస్బెండ్ మా వాడిద్దరు. వాడు చూడండి బొమ్మలన్నీ కిందేసి పోయిండు. ఆడుకున్నాడు పొద్దు నుంచి ఇప్పటివరకు ఆడుకున్నాడండి. వెళ్ళకుండా సైలెంట్గా. మా హస్బెండ్ కూడా అయితే పూరి నుంచి వచ్చేసారండి. మా శ్రీహాను మా హస్బెండ్, మా వాడు కూడా అక్కడ 2 పూరీలు అయితే తినేసాడంట. మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసారు. మా హస్బెండ్ కూడా తినమన్నారంట. ఇంకా నేను ఇక్కడ వండేసాను, మళ్ళీ ఇది వేస్ట్ అవుతుంది అనేసి అక్కడైతే తినలేదండి. ఇక్కడ ఏరో వర్కర్ బిల్ అయితే చూస్తున్నాడు. వాళ్ళు కొన్ని ప్రసాదం అయితే నాకు కూడా తీసుకొచ్చారండి. అదే మా ఇంటికి కూడా తీసుకొచ్చారు. కొబ్బరి చిప్ప, స్వీట్స్, యాపిల్ అవైతే తీసుకొచ్చారు. నాకేంటో అండి తిన్నమ్మటే ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. అయితే ఈరోజు పలావ్ సూపర్ టేస్ట్ కుదిరిందండి. ఏ వంట అయినా మనం చేయాలనుకున్నప్పుడు అస్సలు కుదరదు. ఏందో ఇంకా చేసేద్దాంలే అని చేస్తే అస్సలు సూపర్ హిట్ అవుతుంది. అసలు పలావ్ మాత్రం ఈరోజు సూపర్ నచ్చిందండి. నాకు ఎప్పుడు ఇక్కడ బెంగళూరులో పెట్టే టేస్ట్ రావాలనుకున్నా అదే టేస్ట్ అయితే వచ్చిందండి. మా వాళ్ళు అయితే సాయంత్రం అయితే ఐస్ క్రీమ్ తెచ్చారండి. ఇది కుల్ఫీ ఐస్ క్రీమ్ సూపర్ టేస్ట్ ఉందండి. అసలు ఊర్లో అప్పుడు 5 రూపాయలకి వచ్చాయి, ఇప్పుడు ఇక్కడ 30 రూపీస్ పెద్దది. ఎవడు దాన్ని తినొచ్చు కదా, వాడేమో నాది నాకంటాడు, మా పెడితే నాది నాకు. ఇదిగో వాడేమో ఇది తెచ్చుకున్నాడు 35 రూపాయలు పెట్టి. ఒకటి నాకు కూడా తెచ్చిర్రు, వాళ్ళ నాకు కూడా ఇప్పించిండు.
కానీ వాడు అది తీసుకొని నాకు ఇది వచ్చిండు. ఇదేం తెచ్చిన మూడయ్యేది అవ్వచ్చు కదా, మూడ లాంటివి. ఇప్పుడు ఇది నేను తినాలా? నాకు అది రా, నాకు అది కావాలి, బాగుంది ఇది. దీనికన్నా నువ్వు వాసన చూడ మాకు కొడతా నేను. నాకు కొడక కొట్టేస్తా నేను. మా హస్బెండ్ అయితే మళ్ళీ చికెన్ అయితే పంపించారండి వాళ్ళకి కూడా. వాళ్ళు మధ్యాహ్నం పూజ చేశారు కదా, అదే పగలు 11 గంటలప్పుడు. మధ్యాహ్నం తినలేదండి. పూరి విత్ ఇదేంటి సేమియా పాయసం అయితే చేసుకున్నారంట. ఇప్పుడు నైట్ వచ్చేసి చికెన్ అయితే చేసుకుంటారు. నేను 1/2 కేజీ తీసుకురమ్మా, ఓన్లీ నైట్కి అయితే బిర్యానీ చేద్దాం, అదే మామూలు పలావ్లా చేద్దాం అనుకున్నా. మా హస్బెండ్ 1/2 కేజీ తెచ్చిండు. కొంచెం చికెన్ పకోడీ చేస్తా, చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ, అదే చికెన్ పలావ్. నైట్ అయితే డిన్నర్ కోసం వచ్చేసి ఈరోజు చికెన్ పలావ్ అయితే చేస్తున్నానండి. ఇంకా టైం కాలేదైనా కొంచెం ఎర్లీగానే చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. చికెన్ పలావ్ అలాగే బాగా ఎక్కువ తెప్పించారండి, అందుకే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. జీడిపప్పు అన్నీ అయితే వేసి పెట్టుకున్నానండి. చికెన్ పకోడీ, అదే చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ. మా వాళ్ళు ఇంకా ఆటలు ఆడుతున్నారండి బాబు. మా ఓడిపోద్దు నుంచి ఓడిపోలేదండి. ఆడ ఓపిక ఉందో ఏమి కథ. బ్యాగులు 2 తీసుకుంటుండు. అమ్మ వీడికి ఓపిక ఒక నమస్కారం తండ్రి. అమ్మమ్మమ్మమ్మ. నైట్ అయితే డిన్నర్ వచ్చేసి ఎర్లీగానే తిన్నామండి. 7:30 కల్లా తినేసాము. బిర్యానీ చేసాను కదా, ఆకలి వేసేస్తుంది. అందరం కూర్చొని అయితే తినేసామండి. పలావ్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే క్రిస్పీగా పకోడీ కూడా అయితే చేశానండి. దీంట్లో కబాబ్ పౌడర్ లేదు, కబాబ్ పౌడర్ వేస్తే ఇంకా చాలా బాగుండేది. జీడిపప్పు అంతా వేసి అయితే చేసేసాను. టేస్ట్ మాత్రం బాగున్నాయండి. అలా కొంచెం పెట్టేసుకొని అయితే ఫుల్గా తినేసాము. దీంట్లోకి అయితే సైడ్ పెరుగు చట్నీ అయితే చేశానండి. మా ప్రాంతం కూడా సగం తిన్నది, సగం మీలు ఇచ్చిరు. మా హస్బెండ్ కూడా చాలా తక్కువ తిన్నారు. నేను చేయటం కూడా గ్లాస్ రైస్ కూడా లేదంటే 1/2 గ్లాసే వేసాను. ఇంకా తినేసాకైతే సామాన్లు మొత్తం అయితే కడిగేశానండి. మధ్యాహ్నం సామాన్లు, ఇప్పుడు తిన్న సామాన్లు అయితే అన్ని 2 స్టాండ్లు వచ్చాయి. వాటిలో నీళ్ళు ఉన్నాయనేసి ఇంకా అలానే ఉంచాను. మా వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు. ఉదయం అయితే ఇక్కడ రాగి ఇడ్లీకి అయితే నానబెట్టేశానండి. రాగి పిండి కూడా అయితే పట్టేసి ఓ డబ్బాలు అయితే స్టోర్ చేశాను, పొంగకుండా. కొంచెం పెద్ద డబ్బానే పెట్టేశానండి. మా వాళ్ళు సినిమా చూస్తూ ఉన్నారు. మా ప్రణతి బెడ్రూమ్లో నేను వేసేటప్పుడే చెప్పాను, బొమ్మలు వేస్తే మళ్ళీ ఎత్తేసేయాలని. చాలా బొమ్మలు 2-3 సార్లు ఎత్తినండి, అయినా కూడా మళ్ళీ నేనే ఎత్తాలన్నారు. మా హస్బెండ్ అక్కడ కొడుతున్నారు నేను అరిసాను అనేసి మా ఫ్రెండ్ తిని. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.